నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. వీడియో అనిపించినప్పుడు మటుకు మీరు లైక్ మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న షాపింగ్ అని చిన్నగా గాజులే తీసుకున్నాను కదా, అయితే కొన్ని వేసేసుకున్నాను. పచ్చ ఎరుపు కలిపి కొన్ని అయితే వేసుకున్నాను, కొన్ని స్టోర్ చేశాను. నాకు బాగా నచ్చినవి ఏంటంటే, ఇవి నాకు ఎప్పుడు ఇష్టమే. ఇప్పుడు ఇంత గోల్డ్ ఉన్నాయి కానీ వాడగా ఇవంతా గోల్డ్ పోయి లైట్ లైట్గా అక్కడక్కడ ఉంటుందన్నమాట. మధ్యలో రెడ్ ఎక్కువ కనపడుతూ నాకు ఇష్టం ఆ కలరు. అవి అందుకని అవి తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ బ్యాంగిల్స్ అని వస్తున్నాయి కదా, అవే అనుకుంటున్నాను. ఇవి చూపిస్తాను మీకు. ఏమో వైట్ రాల్ బ్యాంగిల్స్, ఇవి 150 నేను తీసుకున్నాయి. అంటే డజన్ గాజులు అన్నమాట, 150 పడినాయి. ఇవి నాకు నచ్చినాయి అన్నమాట, మల్టీ కలర్స్. ఎలా కనపడుతున్నాయో మరి నాకు సెల్లో తెలియట్లేదు. కలర్ ఎలా ఉందమ్మా? నీకు ఎలా అనిపించింది? రియల్గా బాగున్నాయండి ఇవి చూడడానికి కూడా. కాలేజ్ అమ్మాయిలకి అంటే చక్కగా బాగుంటాయి అన్నమాట. రెడీ అయినప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుంది. అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి అన్నట్టుగా తీసాను. నేను చేసిన షాపింగ్ 500 ఖర్చు పెట్టి చేసింది ఇదే మాట. పెద్ద ఏం కాదనుకోండి. నేను ఇది అప్పుడప్పుడు రాయడం నేను తక్కువే, ఉండాలి కదా అని తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి, ఇవేమో కొన్ని అక్కడ కుచ్చిల పిన్నులు ఉంటే మ్యాచింగ్ ఉంటాయి కదా అని తీసాను. పాతవి కొత్తవి అన్నీ కలిపే ఉన్నాయన్నమాట. ఏదో అలా చిన్న చిన్న షాపింగ్ అన్నమాట. పెద్ద షాపింగ్ అని ఏం చెప్పను కానీ నేను, ఎందుకంటే అత్తమాట చేస్తూనే ఉంటాను. ఇప్పుడంటే ఒకేసారి ఏమీ చేయలేదు కానీ కొంచెం 1 గ్రామ్ గోల్డ్ కూడా తీసుకుంటూ ఉంటాను. ఏటి అంటే వీడియోస్లో కొత్తగా అంటే ఇయర్ రింగ్స్ మార్చడం కానీ అలా ఏదో ఒకటి వేసుకుంటుంటాం కదా, అలా మోడల్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట. అలా ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే బాగున్నాయని ఇవి తీసుకున్నాను. ఇది మేమైతే ఫస్ట్లో 3 రూపాయల బజార్ అని చెప్పేసి పెట్టేవారు అనమాట ఆయన. అందుకని ఇంకా 3 రూపాయల బజార్ అని అనడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. గాజులు ఈ షాప్ అనే కాదు, నేను రావులపాలెంలో ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో కూడా తీసుకుంటూ ఉంటాను. ప్రత్యేకించి ఇది అదే అని చెప్పను కానీ ఇక్కడ కూడా తెచ్చుకుంటాను అనమాట. ప్రస్తుతానికి నేను తీసుకునే సింపుల్గా ఇవేమో డజన్ 75 పడింది అనమాట. ఇవి ఎప్పుడు అంతే అలాగే పడతాయి. నేను 2 డజన్లు తీసుకున్నాను. ఇవి ఇంకో గోల్డ్ కలర్ కూడా వచ్చినాయి, నెక్స్ట్ టైం చూస్తానని. అంటే ఎప్పుడు వేయలేదు అది. ఇదిగోండి గోల్డ్ కలర్. ఇది చిన్న బాక్స్ అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో. బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఈ కలర్ కూడా వచ్చినాయి వీటిలో మాట. ఈ టైప్ తీసుకోలేదు నేను, హారికకు నచ్చలేదు, వద్దందని ఇంకా నేను ఆగిపోయాను. ఇవి తీసుకున్నాను అనమాట, గ్రీను రెడ్ తీసాను. ఇవి పెట్టేసి అస్సలు కారణం ఏంటంటే, ఈరోజు ఇంకా నేను మొన్న వాడపల్లి వెళ్ళానమాట. వాడపల్లి వెళ్తే అసలు వెజిటేబుల్స్ ఎక్కువ నేను రావులపాలెంలో వీలైతే మన టెర్రస్ మీద ఎక్కువ శాతం. ఇప్పుడు విత్తనాలు పెట్టాను కాబట్టి అవి కొంచెం పెరగడానికి టైం పడుతుంది. నాకు కొంచెం హార్వెస్ట్లో అడప వస్తున్నాయి కానీ మరీ ఎక్కువ రావట్లేదు. క్యాబేజీలు అక్కడ ఉన్నాయండి, 10 రూపాయలు అంట క్యాబేజ్ పువ్వు. అంటే నేను మామూలుగా ఫ్రైడ్ రైస్లో ఎక్కువ వాడతాను కదా, పకోడీ అది బాగా వేస్తాను. సరే అని చెప్పేసి క్యాబేజ్ పకోడీ వేసుకున్నది బాగుంటుందని చెప్పేసి క్యాబేజీలు అయితే తెచ్చేసాను అనమాట. 10 రూపీస్ కానీ నాకు ఇష్టం. దీని పకోడీ అంటే అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితేనే. నేను ఇప్పుడు ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో వెజ్ కాబట్టి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, పకోడీ వేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే క్యాబేజీ ఫెస్టివల్ అనుకోండి. షాపింగ్ చేశాను కదా, గాజులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఇంకా ఫుల్గా వేసుకోలేదు నేను. మళ్ళీ ఈ సెట్ అయిపోయిన తర్వాత ఇంకో సెట్ వేసుకుందామని చెప్పేసి ఉంచేసాను అనమాట. ఏదో మీతో సరదాగా షేర్ చేసుకుంటే అదో హ్యాపీగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు, అమ్మ చూస్తుంటుంది, అందరూ చూస్తూ ఉంటారు, తమ్ముడు వాళ్ళు అందరూ చూస్తారు అన్నమాట నా వీడియోస్. వాళ్ళతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా కామెంట్స్ అయ్యి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. వీడియో అనిపించినప్పుడు మటుకు మీరు లైక్ మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రస్తుతానికి అయితే నేను క్యాబేజీ పకోడీ వేసుకుంటాను, అంటే నచ్చుతుంది మా ఇంట్లో అందరికీ. క్యాబేజీ పకోడీ అది వేస్తాను అన్నాను కదండి, అది వేస్తాను. పైన తోటకూర వచ్చిందన్నమాట. తోటకూర చాలా బాగా వచ్చింది, ఫ్రెష్గా ఉందని చెప్పేసి తోటకూర అయితే కట్ చేశాను. తోటకూర అయితే నెట్ రావట్లేనట్టుంది. మీ అన్నయ్య గారికి కొంచెం కోపం వచ్చింది. బాగా చేసి వెళ్ళారు, మరి ఇంకా ఆన్ చేయలేదేమో, నెట్ రావట్లేదు. ఒక్కోసారి నెట్ కూడా పేచి పెడుతూ ఉంటుంది మాకు అప్పుడప్పుడు. ఇదిగోండి
ఇంకా సరే అని చెప్పేసి తోటకూర కూడా వేపేద్దాం అనుకుంటున్నాను. తోటకూర అంటే పిల్లలు తక్కువ తినడం, తినిపిస్తే తింటారు. వాళ్ళకి ఏదైనా ఇష్టం లేని కూర ఉందనుకోండి, వాళ్ళు తినరన్నమాట. ఎవరైనా తినిపిస్తే మటుకి తింటారన్నమాట. అలా నేను ఉన్నాను కదా ఓ బకరా, అలా అన్నమాట. మా సాయిరం అంతే అండి. ఇంకా చిన్నపిల్లల అంటే కరెక్ట్ కాదనుకోండి, అప్పుడప్పుడు నేనైతే తినిపిస్తానులేండి. అలా అయితే తింటారు, లేదంటే పడుకుంటారు అన్నమాట. ఇంకా తినడం మానేసి పడుకుంటారు. అలా పడుకుని ఉంటే మనకు ఒప్పదు కదా. ఇందులో నెమ్మలి తోటకూర, తెల్ల గల్జేరు, అలాగే ఇంకా మామూలు పెరుగు తోటకూర అంటాం కదా, ఆ తోటకూర కూడా ఉందన్నమాట. ముందుగా అయితే కొంచెం పంచదార నీళ్ళల్లో లైట్గా నానబెట్టి ఉంచితే ఆకుకూర మంచి రుచి ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేశారా? చాలా రుచిగా ఉంటుంది ఆకుకూర. ఎప్పుడైనా ట్రై చేయండి. నేను ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాను అలాగా. నేను పారించి వండనండి, ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయని నేను డైరెక్ట్గానే వండుకుంటాను. బాగుంటుంది కూడా. అంటే మరి పైన మరి తోటలో వేసుకొని పెంచుకుంటున్నాం కదా మిద్దె తోటలని, కాబట్టి బాగుంటుంది. ఎవరో వచ్చినట్టున్నారు. మా బిట్టు మరుగుతుంది. కొత్త వాళ్ళని రానివ్వదండి. డ్రింక్ చేసిన వాళ్ళని కానీ, లేదంటే కొంచెం డౌట్గా దానికి అనిపించిన వాళ్ళని కానీ అలాగా రానివ్వదు. కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళని, ఎప్పుడూ చూడలేని వాళ్ళని కూడా రానివ్వదు అన్నమాట. అంతే. ఇదిగోండి సన్నగా నేను అయితే చాప్ చేస్తున్నాను. కర్రీ కూడా చేసుకుందాం కొద్దిగా అనుకుంటున్నాను. నాకు ఇష్టం నాన్న, అంటే కర్రీ అంటే పకోడీ వేసి చేద్దామని, క్యాబేజీ పకోడీ కర్రీ. గుర్తుందా రామన్నయ్య ఫంక్షన్కి అప్పుడు క్యాబేజీ పకోడీ కర్రీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసిందండి. చాలా బాగా చేశారనిపించింది. నాకు ఎక్కువ బయట బంతి భోజనాలు అది తిన్నప్పుడు కూరలు ఒక్కోసారి నచ్చవు, నాకు సూట్ అవ్వమాట. వెజిటేబుల్స్ అంటే కొంచెం చప్పచప్పగా అదో రకంగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని బాగుంటాయి అనుకోండి, కొన్ని కుదరకపోవచ్చు కదా. ఎంత పెద్ద వంటగాళ్ళైనా ఒక టైం ముహూర్తం బట్టి అది కుదరాలన్నమాట. ఇదిగోండి నేనైతే అలాగే అనుకుంటాను. ఇది చాప్ చేసేసి పక్కన పెడతాను. ఇంకా చూపించట్లేదు ఏమీని. ఏం చేస్తున్నావురా? కళ్ళు మండిపోతున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, కళ్ళు బాగా మండుతున్నాయి. క్యాబేజీ తరిగేసి పక్కన పెట్టాను. హాఫ్ డేస్లో అయితే భలే ఫన్గా ఉండేది. మీకు హాఫ్ డేస్ అంటే భలే ఉండేది కదా. అంతేకాకుండా వీళ్ళు ఉత్తప్పుడు కూడా డొమ్మ కొట్టేవారండి. స్కూల్స్ అయ్యి ప్లానింగ్ మొత్తం మళ్ళీ వాళ్ళ అన్నయ్య ముందు నుంచి సైకిల్ మీద వెళ్ళేవారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా ఆగాల, స్కూల్కి వెళ్ళకుండా ఆగాల అని చెప్పేసి ఆలోచించేవారు అనమాట కదా. హాఫ్ డేస్ వస్తే మటుకి పండగ ఎగిరి గొంతేసేసేవాడు మా చిన్నోడైతేని. ఎందుకంటే ఇంకా హాఫ్ డేస్ కదా, ఇంక ఇష్టం వచ్చినట్టు ఆడడమే, ఇంకా కంప్లైంట్స్ ఇవే. ఇంకా మా చిన్నతనం అయితే ఇంకా అసలు ఇంకా పొలాల్లో ఆడుకోవడమే. ఇంకా మామిడి చెట్ల దగ్గర, చింత చెట్ల దగ్గర చింతకాయలు తింటూ పండిపోయమాట. భలే ఉండి నాన్న. అయిపోయిందండి తోటకూర. ఇందులో బచ్చలు కూడా వేసాను కొద్దిగా. బచ్చల కూర తెలుసు కదా మీకు. అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అన్నీని. అంటే క్యాబేజీ పకోడీలు కొంచెం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు కర్రీలోకి. మనకి తోటకూర ఇప్పుడు కూడా అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. అంటే రోజు ఇన్ని చేస్తారని అనుకోవచ్చు, అనుకోకుండా తోటకూర ఉందండి, అది వడిలిపోతుంది. ఇప్పటికే 3 days అయిపోయింది అన్నమాట అది కోసి నేను. అందుకని ఇంకా అది ఎప్పుడు చేసేసాను. ఎప్పుడు చేసిన తర్వాత వేసుకుంటే ఈవేళ నేనైతే తింటాను. ఆకుకూర మంచిది కదా హెల్త్ కానీ, లేదా రేపు పొద్దునకు కూడా వేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇలాగా 3 items చేస్తే అన్నీ అవగొట్టేస్తామని అనుకోవద్దు. కొంచెం తిన్నా ఒకవేళ రేపొద్దుటికి, అప్పుడు రేపొద్దున ఇంకా రైస్ ఒకటి వండేసుకుని నేను వేరే పని ఏదైనా చూసుకుంటుంటాను. మరి ఇంత వర్క్ ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో అని అంటూ ఉంటారు కదా, ఇలాగే మాట ఒక్కొక్కసారి. అలాగే ఎవరో కానీ కామెంట్ పెడుతున్నారు ఓపికగా చేస్తున్నారని.
ఓపికేం కదండీ. నేను వీడియో చేయకముందు కూడా ఇలాగే చేసుకునేదాన్ని. అదే వీడియోస్ తీస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేదే చూపించడానికి కొంత కొన్ని వీడియో కోసం కూడా తీస్తూ ఉంటాను. కానీ ఎక్కువగా రెగ్యులర్‌గా నాది ఒక 50% ఈ హడావిడే ఉంటదన్నమాట. ఇంకా ఈ మధ్య తగ్గింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నాకు కూడా ఓపిక తగ్గిందనే అనుకోవాలి. లేకపోతే ఇలాగే చేసేదాన్ని. ప్రస్తుతానికైతే ఇప్పుడు పాన్ పెట్టేసి కర్రీకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేయట్లేదు, కొంచెం పకోడీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ వేపుతున్నాం కదా. నేను నిన్న మామూలుగా స్నాక్స్ తింటారంటే పిల్లలకి పకోడీ వేసి పెట్టానండి. కొద్దిగా ఉన్నాయి. సరే ఎలాగో క్యాబేజీ ఉంది, కొంచెం ఆ పకోడీ ఇప్పుడైనా తినేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టానమాట. కొన్ని ఉంటే ఎన్నో కదలండి, ఇన్ని మా అత్తకి మిగిలినమాట. అంటే మొన్న ఒకసారి వేసాను, బాగున్నాయి. అప్పుడు ఇంకా కొన్ని అంటే అప్పుడు బాగున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ చేశాను అనమాట. మళ్ళీ చేస్తే నిన్న కొన్ని మిగిలినాయి. సరే అని ఫ్రిడ్జ్లో పెట్టాను. కర్రీ చేసేద్దాం, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. గమ్మునే మగ్గిపోతుంది, కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకి పకోడీలు అది ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ అవుతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలకు మాత్రమే వేస్తున్నాను. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఏదైనా చికెన్ మసాలా పొడి ఉంటే సరిపోతుంది. నాకు ఆల్రెడీ పచ్చి మసాలా పేస్ట్ ఉంది, గసగసాలు జీడిపప్పు పేస్ట్, కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెద్ద ఈజీనండి. మామూలు చికెన్ కర్రీ ఎలా వండుకుంటాం అలాగే పకోడీ కర్రీ కూడా, అంటే పకోడీ వేస్తాం అంతే చికెన్ ప్లేస్లో. కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూపించినానా దగ్గరికి. అలాగే కొద్దిగా క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు తక్కువ వేసాను, క్యాబేజీ వేస్తున్నాను. సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. పకోడీ అంటే ఉత్తి శనగపిండితో కూడా చేసుకుంటామండి. అక్కడక్కడ కొంచెం తక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసి పకోడీ వేసుకొని కూర వండుకుంటారు, బాగుంటుంది. అది శనగపిండి వల్ల కమ్మ మధురంగా బాగుంటుంది అన్నమాట. కొంచెం కారం ఇష్టపడే వాళ్ళు కొంచెం స్పైసీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కొద్దిగా కారం వేస్తున్నాను, పచ్చిమిర్చి అది వేసాను కదా, అంతే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా నేను విజిల్స్ ఏం చేస్తున్నాను కాబట్టి అలాగే పచ్చి మసాలా ముద్ద కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట. అదే గసగసాలు జీడిపప్పు పేస్ట్, ఎక్కువ కాదు, లేదంటే మీరు గరం మసాలా పొడి అయినా వేసేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్లో మగ్గబెడదాం. ఇదిగోండి కొద్దిగా పకోడీ అయితే వేసేసాను, కొంచెం కదిలే ఎన్నైతే ఉన్నాయో అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇంకా మనం అన్ని మసాలాలు పెట్టేసాం కాబట్టి ఇంకా విజిల్స్ ఏం చేస్తానండి, అంటే త్వరగా అయిపోతుంది. పెట్టేశానండి, అనుకోకుండా కాడ ఇరిగింది. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పకోడీ మాట, పకోడీకి రెడీ చేసుకుంటాను. ఈ 2 పొయ్యిలు ఖాళీ అయిపోయిన తర్వాత మొత్తం మీద పకోడీ దగ్గరికి వచ్చామండి. కూర అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకా పకోడీ దగ్గరికి వచ్చాము. పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. కారం, పసుపు, కలర్, ఆనియన్స్ అండి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కనుక చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు, మీ ఇష్టం. కరివేపాకులో కూడా వేసేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి అన్నీ కలిపేసి వేసేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. అసలు అంతా కలపకూడదు, ఇది కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట. ఏం తింటున్నావు నువ్వు? కొంచెం నేను నాకు అలవాటు కాబట్టి మొజ్జాయింపు వేసేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ కొద్దిగా, శనగపిండి కూడా వేసానండి కొంచెం, అది ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. అస్సలు వాటర్ ఎక్కండి, ఇది ఎలా ఉంటుంది కానీ వాటర్ వచ్చేస్తుంది.
మళ్ళీ మనకు నూనెలో వేగడానికి టైం పట్టేస్తుంది, ఆయిల్ లాగేస్తుంది. అస్సలు వాటర్ వేయొద్దు. వంట సోడా వేసుకుంటే కొద్దిగా కుకింగ్ సోడా చిటికెడు వేసుకోండి, లేకపోతే లేదు. కనబట్టలేదు ఎక్కడ మనం కూడా తెలియట్లేదు. పుంట్లో అంత వేడిగా ఉంటేనే బాగా వస్తాయి క్రిస్పీగా. కలర్ వేసానండి కొద్దిగా, అది వేగిన తర్వాత వేగడానికి టైం పడుతుంది. కాసేపు ఇది అలా ఉంచేద్దాం. ఇదిగోండి, ఇంకా లాస్ట్ వాయి ఇంకొంచెం ఉందన్నమాట. ఇది అయిపోతే కనుక ఆ వాయి వేసేద్దాం. టేస్ట్ అయితే బాగుంది, ఇంకా ఉండాలి. మా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మధ్యలో టేస్ట్ చేశారు. బాగున్నాయంట, క్రిస్పీగా వచ్చినాయి. సన్నపిండి తక్కువ వేసుకుని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్. అంటే నేను ఎంతని అంతని చెప్పలేను, కానీ ఒక క్యాబేజీలో చెక్క తీసుకున్నాం అనుకోండి, ఆ చెక్కకి ఒక 100 గ్రాములు శనగపిండి, 100 గ్రాములు అంటే 2 ఈక్వల్గా వేసుకున్నా సరే, లేదంటే అంటే ఎంతో కాదు, ఒక గుంటగడ్డతోటి కొంచెం శనగపిండి, కొంచెం ఏమో కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ ఉండేలా ఉంటే బాగుంటుంది అన్నమాట, కొంచెం క్రిస్పీగా ఉంటాయి. శనగపిండి అయితే గట్టి వస్తుంది కొంచెం, ఇదైతే గొల్లీరుగా ఉంటాయి. ఈలోగా కర్రీ క్యాబేజీ పకోడీ వేసాను కదా, చూద్దాం ఒకసారి కలుపుదామా. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, కొంచెం సాల్ట్ వేసి ఎగరబెట్టేస్తే కర్రీ అయిపోయినట్టే. ఇదిగోండి, ఇంకా అయిపోయిందన్నమాట కూర, క్యాబేజీ పకోడీ కర్రీ. వాటర్. ఈరోజు మేమిద్దరం వచ్చాము. వాళ్ళు కాసేపు నాక తింటారంటండి, సాయిరాముని వాళ్ళ డాడీని. హారిక కాలేజ్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ నేను తోటకూర ఎప్పుడు వేసుకుంటాను. చెప్పాను కదండి, మా ఇంట్లో తోటకూర ఎప్పుడు అందరికీ ఎక్కదన్నమాట. ఇదిగో, నేను రైస్ కన్నా ఆకుకూరలు ఎక్కువ తింటాను అన్నమాట, సరిపోతుంది. ఒక పకోడీ టేస్ట్ చేసి చెప్దామా. నాకు కూడా వేసాము, తీసుకో. చాలా బాగుంది. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి, టేస్ట్ అదిరిపోద్ది. ఏ చోరలోకి నంచి పెట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది. ఇవంతా వాళ్ళు చెప్పేస్తున్నాడు, నిజంగా చాలా బాగుంది. ఇంకా ఎప్పుడైతే నాకు ఇష్టం అన్నమాట, ఆకుకూరే తినాలి. తోటకూరలో కాళ్ళు ఉంటే నచ్చదు నాకు, ఓన్లీ తోటకూర ఆకైతే తింటాను. ఆకైతే నేను తినేస్తా. అప్పుడు ఆకులు అయితే మీకు ఎన్ని తీసుకురాలి తెలుసా, ఇంచుమించుగానే ఒక 3 సెంట్లలో ఆకుకూర తీసుకొచ్చి పెట్టాలి. 3 సెంట్లు కాదు, సెంట్లో ఆకుకూర ఆకంతా దొత్తే ఎంత అవ్వదు కదా అది. క్యాబేజీ పకోడీ ఉత్తి తినేచ్చాము ఇలాగా, అంత బాగుంది. సరే కానీ తినేసే కానీ కూర ఇది వడ్డించేదనా. అయితే చెప్పాను కదండి, ఎప్పుడైతే మా వాళ్ళు తింటారు నా కోసమే, ఆయన తింటారు మళ్ళీ ఆకుకూర. ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి హారికకి ఒక డబ్బాలో బాక్స్లో గాలి వెళ్ళకుండా పెడితే ఇవి ఉంటాయండి. మన గాలి వెళ్ళిన దాంట్లో పెట్టుకుంటే క్రిస్పీగా బాగానే ఉంటాయి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ అది వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. వరిపిండి కూడా వేసుకోవచ్చు కొద్దిగా కాలితే. పెట్టించిన తర్వాత ఇది మొత్తం పకోడీలు వచ్చేసమ్మా పేస్ట్ కింద అయిపోయింది. పకోడీ కింద అలా కలితే అలా కూడా ముక్కల టైప్లో ఉంటాయి అనుకున్నా, కానీ అలాగే ఇష్టమైన. మన దొండకాయ ఎప్పుడులో కూడా అలాగే చేస్తాను, బాగుంది. ఇదెలా నాకు నచ్చింది. కొంచెం అదే మనం పకోడీ తిన్నాం కదా, మన ఆ ఫ్లేవర్ తీసుకుని చూసాము కూరలోని. ఉన్నాయని కూర వండేస్తానండి,
లేకపోతే పొగడి కూర అంటే వేరేగా శనగపిండి వేసి వేరేగా చేయాలి, ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఇంకా సరే ఉన్నాయి కదా అని చెప్పేసి కర్రీ కింద చేస్తాను అనమాట, క్యాబేజీ వేసి. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. అవునా? కొంచెం నేను ఏంటంటే చిన్న పకోడీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కూరలో. నువ్వు మొన్న మిస్ అయిపోయావు నిన్న, మొన్న అంటున్నాను నేను. పానీపూరి అది బాగుంది అక్కడ. పావు బాజీ ఓకే అంత అని చెప్పను, కానీ పానీపూరి అయితే మటుకు బాగుంది. ఇదండి వీడియో. మా సాయిరం చేత ఎవరికొల చేత కొంచెం బాక్స్లో స్టోర్ చేసి వాళ్ళు కూడా తినేస్తానంటే పెట్టేస్తాను, లేకపోతే ఇంకా మేము ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారన్నమాట భోజనానికి. నార్మల్గా క్యాబేజ్ అయితే నేను తినబోదు, ఇందులో చేసుకోండి. క్యాబేజీ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. పకోడీ కాబట్టి తింటున్నాడు, అదిగోండి ఎలా తినేస్తున్నాడు చూడండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? సరదాగా ఏదో అలా అంటే ఇంట్లో చేసుకునేవే మీకు వీడియో తీసి చూపించాలనిపించింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.